ఒక రైల్వే టికెట్ కొన్నాను, ఆన్లైన్లో కొనుక్కున్నాను. WL అని వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది. WL అని వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది. 150, 100, 90, 80 లేదు చివరికి ఒకటి దగ్గర 2 దగ్గర 3 దగ్గర వచ్చినప్పుడు చివరిలో రైలు ఎక్కిన సందర్భంలో ఒకళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. నేనే చాలాసార్లు క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే లాస్ట్ మినిట్లో నాకు వెళ్ళడానికి కుదరక క్యాన్సిల్ నొక్కేవాడిని కాదు, ఎక్కేవాడిని కాదు. తద్వారా నాకైతే లాస్ అది. కానీ రైల్వే శాఖకి అది లాభమే కదా. ఆ సీట్ వేరే వాళ్ళకి కేటాయించవచ్చు, నా తర్వాత ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కేటాయించవచ్చు కదా. తద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. అంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళుగా ఆ సిస్టమ్ కోసం రైలు ఎక్కి భోగిలో నుంచుని మన వాడితో వెయిటింగ్ లిస్ట్లో ఉందండి ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పి. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా వెతుక్కుంటాం. లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి, అయ్యా మీది వెయిటింగ్ లిస్ట్లోది వెయిటింగే మిగిలింది, మీరు వెళ్ళి జనరల్ బోగీలో కూర్చోండి అని చెప్పాలా, జనరల్ బోగీలోకి మీకు ఎలవడండి అని చెప్పాలా. అలా కాకుండా ఇప్పుడంట అట్లా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నోళ్ళు ఎక్కితే క్రైమ్ అట. ఏది రిజర్వ్డ్ బోగీలో ఎక్కితే క్రైమ్ అట. కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్తో రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణిస్తే టీసీలకి రైలు నుంచి దింపేస్తారు. వాళ్ళు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఇప్పుడు దీనికి ఒక డబ్బులు కట్టుంటాం, దీన్ని అటు కన్వర్ట్ చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ డబ్బులు కట్టించుకోవడం ఎందుకు, వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా, నీకు జనరల్ సీట్ ఇదిగోండి జనరల్ టికెట్ కింద తీసుకోండి దీన్ని అంటే అయిపోతుంది కదా. ఆ మిగతా డబ్బులు మీకు వేస్తామంటే సరిపోతుంది కదా, రిజర్వేషన్ ఫీజు సింపుల్. లేదా అక్కడే ఇచ్చేస్తే సరిపోతుంది కదా టీసీలు. దీనికి మళ్ళీ సాగ తీసుకుంటే ఏంటి ప్రయోజనం, ఆలోచించాల్సి ఉంది.